జై శ్రీకృష్ణ. మంచి మాటలు. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది. అంటే మనుషులు మనల్ని రికగ్నైజ్ చేసినా చేయకపోయినా పైన ఉన్నటువంటి దైవం మాత్రం గమనిస్తూనే ఉంటారు. దానివలన మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండవలసిందే. అంటే ఇదే కర్మ సిద్ధాంతం. మనం మంచి పని చేస్తే మనకి మంచి జరుగుతుంది, చెడ్డ పనులు చేస్తే మనకి చెడు జరుగుతుంది. అంటే పుణ్యం చేసుకున్నవాడు స్వర్గానికి వెళ్తాడు, పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు. ఇది తథ్యము, గీతాకృష్ణుడు చెప్పినటువంటి సత్యము. గీతా జయంతి శుభాకాంక్షలు.